దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో కోల్పోయిన వాటిని మనం ఎలాగ తిరిగి రెండంతలుగా పొందగలగాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఏదో పోయింది అనుకుంటాం, అయితే ఆ పోయిన వాటిని తిరిగి మనం పొందగలగటానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో యోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అనేకమైన శ్రమలు పొందాడు, సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంతా పోయిన తర్వాత ఆయన జీవితం అనేది చాలా దుర్భరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చివరికి తన యొక్క ఆశీర్వాదాలు రెట్టింపుగా పొందినట్లుగా దేవుడే ఆయనకు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోబు గ్రంథంలో 42వ అధ్యాయమందు 10వ వచనంలో మనం చూస్తుంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాడు. పూర్వము అతనికి కలిగిన దానికంటే రెండంతల అధికమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని యెహోవా అతనికి దయచేశాడు అని చెప్తా వచ్చాడు. మరి ఎందుకనంటే మన జీవితాల్లో ఏదైనా కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతాం, లేకపోతే దేవుడిని విడిచిపెట్టే వారంగా ఉంటాము. దేవుని మీద సనిగి మన జీవితాల్లో ఉన్న యథార్థతని కోల్పోయేటువంటి వారంగా ఉంటాము. యోబు యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి 2వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం గమనించినప్పుడు అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మని చెప్పాను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుట కీడు అనుభవించదా కదా అని నువ్వు ఏమన్నా అంట, నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దని చెప్తున్నాడు. ఎందుకు? ఇంకేముందయ్యా, నీ బతుకెందుకు, నీ జీవితం ఎందుకు, నీ భక్తి ఎందుకు, నీ యథార్థత ఎందుకు? నువ్వెంత యథార్థంగా ఉన్నావో నీకు తెలుసు. అయితే అదే యథార్థత దేవుడు కూడా చూశాడు కదా. మరి దేవుడు నీ యథార్థతను చూసినప్పుడు నీకు ఎందుకు మేలు చేయలేదు? ఎందుకు ఇలా నష్టం కలిగించాడు? ఎందుకు ఇబ్బంది కలుగు చేశాడు? ఎందుకు సమస్తాన్ని కూడా ఆయన పాడు చేశాడు? కనుక నీ యథార్థత ఎందుకు? నువ్వు ఒక్కసారి దేవుడిని దూషించి చచ్చిపోరాదా అని చెప్తుంది. అందుకు యోబు అంటున్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుతున్నావు ఎందుకు? ఎందుకనంటే మూర్ఖుడికి దేవుడు లేడనుకుంటాడు, దేవుడు లేడనుకుంటాడట. కనుక బుద్ధిహీనుడు తన హృదయంలోనే దేవుడు లేడనుకొని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యోబు యొక్క భార్య కూడా ఎలాగైపోయిందట, దేవుడు ఇస్తేనే మంచోడు, దేవుడు ఇవ్వకపోతే చెడ్డోడు, ఆశీర్వదిస్తే పొగుడుతాము, ఇబ్బంది కలుగు చేస్తే చెప్పించి వదిలేద్దాం అనుకుంది. కానీ యోబు తన జీవితంలో ఉన్నటువంటి తన యథార్థతను మాత్రం ఆయన విడవలేదట. కనుక యథార్థత అనేది మనం విడవకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ఒకవేళ నష్టపోయినప్పటికీ, కోల్పోయినప్పటికీ తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడే వారంగా ఉంటాము. దేవుని యొక్క దీవెనల చేత మనం తిరిగి పొందగలిగే వారంగా ఉంటాము. యోబు మాట్లాడుతూ తన యొక్క లేఖనాల్లోనే మనకి జ్ఞాపకం చేస్తుంటాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని కనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును బాగాయు ఆయను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నీతిని వస్త్రములాగా ధరించుకున్నాడు. కనుక అతని యొక్క జీవితంలో ఆ నీతి అట ఆయన్ని కూడా ధరించుకొని ఉందని చెప్తున్నాడు. న్యాయ ప్రవర్తనను నేను వస్త్రముగాను పాగాగాను అయినది అని చెప్తా వచ్చాడన్నమాట. కనుక తన జీవితము యథార్థతను కోల్పోకుండా
యథార్థతను కాపాడుకుంటూ ఎన్ని కలిగినప్పటికి కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉన్నాడు కనుక చివరికి దేవుడు యోబు యొక్క యథార్థతను చూచి రెండంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన్ని నువ్వు పాపం చేశావు, నువ్వు అపరాధం చేశావు, నువ్వేదో దోషం చేశావు కాబట్టే దేవుడు నీకు ఇంత శిక్షణ కలుగు చేశాడని చెప్పి అన్నటువంటి వాళ్ళందరూ అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాల తర్వాత చూశారు. వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ స్నేహితులతో, మీరు వెళ్ళి నా యొక్క సేవకుడు నా కుమారుడైన యోబు దగ్గరికి మీరు వెళ్ళి ఆయన చేత మీరు ప్రార్థన చేయించుకోమని చెప్పారు. యోబు చేత మీరు ప్రార్థన చేయించుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాను అని వారితో చెప్పినట్లుగా 7వ వచనంలో 42వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, యెహోవా యోబుతో ఆ మాట పలికిన తరువాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడగు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుతున్నది. కాబట్టి మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు ఈ మాటలను. ఎవరితో చెప్తున్నాడు? తన స్నేహితులైనటువంటి యోబు స్నేహితులైనటువంటి ఆ ఎలీఫజును పిలిచి, తేమానీయుడైనటువంటి ఎలీఫజును పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు అన్నమాట. మీరు యుక్తమైనది పలకలా నన్ను గురించి, కాబట్టి నా కోపం మీ మీద రగులుకుంటా ఉంది. నీవు నీ స్నేహితులను మరి నేను శిక్షించేవాడిగా ఉన్నాను కనుక మీరు మీ నిమిత్తము దహనబలి అర్పించడానికి పొట్టేళ్లను ఎడ్లను తీసుకొని యోబు దగ్గరికి వెళ్తే మీ నిమిత్తం ఆయన ఆ బలిని అర్పించి మీ నిమిత్తం ఆయన ఏం చేస్తాట? ప్రార్థన చేస్తాడు. అప్పుడు నేను ఆయనను మాత్రమే అంగీకరిస్తాను, ఆయన ప్రార్థన అంగీకరిస్తాను. ఆయన చేసిన ప్రార్థన బట్టి మిమ్మల్ని నేను క్షమిస్తానని చెప్పాట. అందుకొరకే యోబు యొక్క జీవితంలో అంతటి మాట దేవుడు చెప్పగలిగాడంటే దాని అర్థం ఏందయ్యా అంటే యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. యోబు తన జీవితంలో తన యొక్క నీతిని ఆయన వదులుకోలేదు. భార్య చెప్పింది, స్నేహితులు చెప్పారు, బంధువులు చెప్పారు, అందరూ చెప్పినప్పటికి కూడా తన ఆ యోబు ఏం చేశాడంట? ఆ యథార్థతను కానీ నీతిని కానీ ఆయన వదులుకోకుండా దేవుని సన్నిధిలో ఆయన జీవించినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడుతాడని చెప్తున్నాడు. నీతిమంతుల ప్రాణమును ఆయన కాపాడేవాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి ప్రాణాన్ని ఆయన కాపాడేవాడు అని చెప్తున్నాడు. కనుక మనం పోగొట్టుకున్నది తిరిగి రెండంతలుగా మనం పొందాలంటే ఒక నష్టం కలిగినా సరే మన యథార్థతను మన నీతిని మనం విడవకుండా దాన్ని పట్టుకొని జీవించాలి. అప్పుడే దేవుడు మనం పోగొట్టుకున్న సమస్తము కూడా తిరిగి రెండంతలుగా మనకు ఇవ్వగలటానికి ఆయన ఇష్టపడుతున్నాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మనం ఆ తర్వాత మరొకటి గమనించినట్లయితే మనము పోయినటువంటి దాన్ని తిరిగి రెండంతలుగా పొందాలంటే వెతకాలి. మనం పోగొట్టుకుంది తిరిగి పొందాలంటే వెతకాలి. ఎందుకనంటే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. లూకాసు వార్తలో 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు 3 ఉపమానాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందులో ఒకటి తప్పిపోయిన గొర్రె, మరొకటి తప్పిపోయినటువంటి నాణెము, మరొకటి తప్పిపోయిన కుమారుడు. అయితే అందులో తప్పిపోయినటువంటి నాణ్యము గురించి కానీ లేకపోతే తప్పిపోయినటువంటి గొర్రె గురించి కానీ మనం గమనించినప్పుడు
అని ఏం చెప్తున్నాడు 15వ అధ్యాయం 8వ వచనంలో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకొని ఉంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలతో పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్నది నాణ్యము దొరికరు అని చెప్పుందట. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే, ఈ ఉపమానంలో ఆమె పోగొట్టుకున్న దాన్ని పొందాలంటే ఏం చేయాలంట? దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత వెతకాలి అని చెప్తున్నాడు. ఆ దీపం వెలిగించి వెతికినప్పుడు అది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే దీపం వెలిగించకుండా మనం దాన్ని వెతకకుండా సరే పోయింది కదా పోనీ అనుకుంటూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మనం పోయింది ఒకటే కదా, మిగిలిన 9 ఉండే కదా, అవి జాగ్రత్త చేసుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఆ 9 నాణ్యాలు జాగ్రత్తగా పెట్టి పోయినటువంటి 10వ నాణ్యం కొరకు దీపం వెలిగించి ఆ వెలుగులో ఆమె ఏం చేసిందంటే దాన్ని వెతికింది అని చెప్తున్నాడు. మనం అలాగే తప్పిపోయినటువంటి గొర్రెలో కూడా అదే జ్ఞాపకం చేశాడు ప్రభువారు. 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దానిని మామూలుగా కాపరులు ఏం చేస్తుంటారంటే, ఒకటే కదా పోయింది, వీటిని విడిచిపెట్టిపోతే 99 ఏమైపోతుంది అని చెప్పి ఆ 99 జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఆ 99 మందిని అక్కడ విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఏం చేశాడంట? వెతికాడు. దానికోసము కొండల్లో, లోయల్లో, తుప్పల్లో వెతికాడు. చివరికి ఆ ముళ్ళ తుప్పల్లో ఇరుక్కుపోయినటువంటి ఆ గొర్రెను చూచి పట్టుకొని సంతోషంతో వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్తున్నాడు అన్నమాట. సంతోషాన్ని అందరితో ఆయన పంచుకున్నాడని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ వెలుగు అనేది మనకు కావాలి, దీపం అనేది వెలిగించబడాలి. కీర్తనలో చూస్తూ ఉన్నప్పుడు 119వ కీర్తనలో 105వ వచనంలో కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తా అని చెప్తున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్తున్నాను. కనుక దేవుని వాక్యం అనేటువంటి ఆ వెలుగు మనం కలిగి ఉండి వెతకాలి అని చెప్తున్నాడు. దేవుని వాక్యం అనే వెలుగు లేకుండా మనం వెతికితే పోయింది ఎప్పటికి కూడా దొరకదు. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగులో మనం వెతకాలని చెప్తున్నాడు అన్నమాట. ఆ వెలుగులో వెతికినప్పుడు మనం పొందగలుగుతాం దానిని. ఆ నాణ్యము దొరికింది ఎప్పుడు? ఆ దీపాన్ని వెలిగించి వెతికినప్పుడు. ఆ గొర్రె దొరికింది ఎప్పుడు అంటే అది పోయినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ వెతికినప్పుడు. కనుక ఒకవేళ మనకి ఏదైనా నష్టం కలిగి పోయినప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యం అనేటువంటి ఆ వెలుగులో మనము జీవించి నడిచి అందులో వెతికినట్లయితే తప్పనిసరిగా మనం పోగొట్టుకున్నది మనకి దొరుకుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దీపము వాక్యమైనటువంటి దీపము అని చెప్తున్నాను. ఆ వాక్యమైనటువంటి దీపం ఎప్పుడు కూడా మన జీవితాలకి తోడుగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగునివ్వటానికి వచ్చానన్నాడు. లోకానికి వెలుగివ్వటానికి వచ్చాను. నేను వెలుగై ఉన్నాను కాబట్టి లోకానికి వెలిగివ్వటానికి వచ్చాను. కనుక ఎవడైతే నా వెలుగులో ఉంటాడో వాడెన్నడూ కూడా చీకట్లో ఉండడు, వాడెన్నడూ కూడా ఏ అపాయానికి గురిగాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనము పోగొట్టుకున్న దానిని సాతాను నష్టం కలిగించవచ్చు, సాతాను ఇబ్బంది కలిగి చేయొచ్చు, సాతాను శ్రమను కలిగించి మనకి ఆ నష్టాన్ని కలిగించినప్పటికి కూడా మనము దేవుని యందు భయభక్తులతో ఉన్నాం కనుక దేవుని వాక్యం అనేటువంటి వెలుగు మనం కలిగినటువంటి వారమై ఆ వెలుగులో మనం వెతికినట్లయితే తప్పనిసరిగా మనము దాన్ని పొందగలుగుతాము అని చెప్తారు. దేవుని వాక్యం అనేటువంటి వెలుగు మనం కలిగి ఉండాలి. నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో ఉండమని చెప్పారు. నన్ను వెంబడించేవాడు వెలుగులో ఉంటాడు కానీ వారు మరి ఎన్నడూ కూడా చీకట్లో వాడు సంచారం చేయడని చెప్తున్నాడు ప్రభువు. కనుక సాతాను ఇబ్బంది కలుగు చేసి ఏదైనా నష్టాన్ని కలిగించినట్లయితే
అది మనం పొందాలంటే తిరిగి రెండంతలుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యపు వెలుగులో ఉండాలి. ఆ వాక్యపు వెలుగు మనల్ని పొందటానికి, కోల్పోయింది మనం సంపాదించుకోవటానికి మనకు అవకాశాన్ని కలిగించేదిగా ఉంటుంది. అది ఊడ్చి వెతికి దాన్ని పొంది తన చెలికత్తుని పిలిచి చెప్తుంది కదా, ఇదిగో పోయిన నా నాణ్యము దొరికింది కనుక నాతో పాటు మీరు కూడా సంతోషించండి. ఆమెకు పోయింది, ఆమెకు దొరికింది, ఆమెకు సంతోషం. పక్కోళ్ళకి సంతోషమా? కాదు. కానీ నేను సంతోషపడుతున్నాను కనుక నాతో పాటు మీరు కూడా సంతోషపడమని చెప్తుంది. నాతో పాటు మీరు కూడా సంతోషించండి. యేసుప్రభు చెప్పారు, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. సంతోషించాలి. కనుక ఆనందించేవాడు ప్రభువునందే ఆనందించాలని పౌలు గారు చెప్పాడు ఫిలిప్పీ పత్రిక. అలాగున దేవుని యొక్క వెలుగులో వెలిగించబడిన వారమై మనం వెతికినప్పుడు మనకు అది దొరుకుతుంది. అందుకని దేవుడు చెప్పాడు, యేసుప్రభువారు, ఇదిగో మీరు అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతుంది, వెతికితే దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే పోయింది ఒకటే కదా, మిగిలినవి ఉన్నాయి కదా, పోయింది కనపడలేదు కదా, చీకటిగా ఉంది కదా, పోనీలే అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము దానిని దేవుని వాక్యపు వెలుగులో వెతికి తిరిగి దాన్ని మనం పొందాలి. లేకపోతే ఆ నష్టపోతామని చెప్తున్నాను. కనుక దాన్ని తిరిగి మనం పొందటానికి దేవుని వాక్యపు వెలుగనే తప్పనిసరిగా మనకు కావాలి. ఆ వెలుగులో మనము దాన్ని తిరిగి పొందగలుగుతాము. మరొక మాట గమనించినట్లయితే, పోయిన దాన్ని తిరిగి పొందాలి అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, ఆయనకి జ్ఞాపకం చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను ఉన్నాడు. బైబిల్ అంతట్లో బలాఢ్యుడు ఎవరయ్యా అంటే సంసోను అని చెప్తారు. ఎంతటి బలమయ్యా అంటే కొండలను సైతం పిండి చేయగలిగేటువంటి వాడు. గాజా ఆ యొక్క గేట్లు ఓడబెరికి తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాడు. కోట గోడ గేట్ అంత బలమైనటువంటి వాడు. పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపేశాడు. 1000 మందిని 300 నక్కలు పట్టుకున్నాడంట. నక్కలంటేనే జిత్తులు మారంటారు కదా, నక్కంటేనే జిత్తులు మారి. అలాంటిది ఆ నక్కలు జిత్తులు మారి అయితే అవి చిక్కు ఎవరికి? అలాంటి జిత్తులు మారి నక్కల్ని 300 పట్టుకొని వాటి తోకలు ముళ్ళు వేసి నుప్పంటించి ఫిలిస్తీన్ల పొలాల్లోనికి వదిలేశాడు. అంతటి బలవంతుడు ఆయన. కానీ ఒక దినాన ఏమైంది? తన బలమంతా కూడా పోయింది. బలమంతా పోయింది. ఎందుకని? ఆయన నాజీరు చేయబడినవాడు, దేవునికి అప్పగించుకున్నవాడు, మద్యం తాగకుండా, చచ్చిన దాన్ని ముట్టకుండా, తల క్షౌరము చేయకుండా ఉండాలి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంటే దెలీలా ఒళ్ళో ఉన్నాడు. ఆయన తల మీద కత్తి పెట్టి ఆ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా తీసివేశారు. ఆ వెంట్రుకలు తీస్తే బలం పోయింది ఆయనకి. కానీ ఆ బలం పోయినప్పుడు చివరికి ఆయన ఎలాంటి పరిస్థితి అయిపోయాడంటే బానిసలాగా తిరగలేసినవాడైపోయాడు. కళ్ళు పెరికివేయబడిపోయినాయి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే సాతాను వల్ల జరిగింది. సాతాను ఆయన యొక్క హృదయాన్ని తొలిపించేసింది. సాతాను ఆయన్ని మరి లోకం వైపు తీసుకొని వెళ్ళి ఆయన జీవితంలో నష్టాన్ని కలుగు చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే దాగోను దేవత గుళ్ళో 2 స్తంభాల మధ్యలో కట్టివేయబడ్డాడు. ఆ దాగోను దేవతకి బలి ఇవ్వబోతా ఉన్నారు. కళ్ళు పెరిగివేయబడ్డాయి, గుండు చేయబడింది,
బలము లేకుండా పోయాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, చదవండి ఇప్పుడు 16వ అధ్యాయము న్యాయాధిపతులు 22వ వచనంలో, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొందునని యెహోవాకు మొర్రపెట్టి ఏమన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకో, ప్రభువా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో, దేవా దయచేసి ఒక్కమారు నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను బలపరచు అని అడిగాడు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనమని దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు, దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తప్పు చేశానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, పొరపాటు చేశాను, ఒక్కసారి బలాన్ని పోగొట్టుకున్నాను కనుక ఒక్కసారి నాకు తిరిగి బలం ఇస్తే నేను ఎటు చనిపోతున్నాను, కానీ నాతో పాటుగా ఈ శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు కూడా నేను చంపేయాలి అని ఆయన ఒక్కసారి దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు కొన్ని దినాల్లో ఆ వెంట్రుకలు మొలవంగానే అక్కడ మెల్లగా బలం సమకూరింది. అప్పుడు ఆ 2 స్తంభములను పట్టుకొని గట్టిగా వంచేశారట, నెట్టేశారు. ఆ యొక్క గుడి మిద్దంతా కూడా కూలిపోయినప్పుడు అది సర్దారుల మీదను ఆ సంసోనుని బలాఢ్యుడైన వాడిని, ఫిలిష్తీయులకు ఇబ్బంది కలుగు చేసినటువంటి వాడిని, 1000 మందిని చంపిన వాడిని, 300 నక్కలతో పొలాలను తగలబెట్టినటువంటి వాడిని మరణాన్ని చూడటానికి ఎంతోమంది చేరు వచ్చారు. అంతమంది చేరు వచ్చిన వారు ఏమయ్యారు ఇప్పుడంటే వారందరూ కూడా ఒక్కసారిగా చనిపోయారు. అందుకొరకు అంటున్నాడు కదా అక్కడ, బతికున్నప్పుడు చంపిన దానికంటే ఎక్కువ మందిని రెట్టింపైన వారిని ఆయన చంపాడు అని ఇక్కడ దేవుని ఎదుట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో పోగొట్టుకుంది ఏదైనా ఉందంటే దానికోసం దేవుని బ్రతిమలాడుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర విన్నపం చేసుకొని దేవా సహాయం చేయమని మనము అర్థించే వారంగా మనం ఉండాలి. దేవుడు అప్పుడు తిరిగి మనకు దానిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా ప్రార్థన చేశాడు. 51వ కీర్తనలో మనం గమనించినప్పుడు అక్కడ దేవుని దగ్గర దావీదు ప్రార్థన చేశాడు. దావీదు పొరపాటు చేసి ఆయన జీవితంలో నష్టపోయాడు, ఆయన జీవితంలో దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ ఆయనలోంచి వెళ్ళిపోయింది అనుకున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయనలోంచి తొలగిపోయింది అనుకొని, దేవుడు ఆయన్ని ఎడబాసాడు అనుకొని, దేవుడు ఆయన్ని తృణీకరించాడు అనుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయద్దు అన్నాడు ఆయన. నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయద్దు, నాయన నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు కూడా ప్రార్థన చేశాడు. కనుక మనము కూడా ఒకవేళ సాతాను ఇబ్బంది కలుగు చేసి నష్టాన్ని కలుగు చేసి ఏదైనా దొంగిలించి ఉండొచ్చు మన దగ్గర, కానీ దేవుడు చెప్తున్నాడు యోబులాగా యథార్థతను నీతిని విడవకుండా ఉంటే దేవుడే తిరిగి మరలా 2 ఇచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. 2 ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ మనము పోగొట్టుకున్నట్లయితే దేవుని దగ్గర మనము ఆయన వాక్యపు వెలుగులో మనం వెతికినట్లయితే, ఆయన వాక్యం యొక్క వెలుగులో మనము మన జీవితాల్లో దాన్ని వెతికితే శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు పోయిందిలే పోనీ ఒక్కటే కానీ అనుకోకుండా మనం ప్రభు దగ్గర ఆ వాక్యపు వెలుగుతో మనం వెతికినప్పుడు దేవుడు దాన్ని మరలా మనకి దయచేసేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాను. ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవితంలో కూడా మనం గమనించినప్పుడు
తిరిగి దేవుని దగ్గరికి రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. చాలాసార్లు మనం ఏం చెప్తున్నామంటే దేవుడు పోగొట్టాడు, దేవుడు తీసేశాడు, దేవుడు నాకు ఆరోగ్యం పోయినట్టు చేశాడు, లేకపోతే నాకు ఆశీర్వాదం లేకుండా చేశాడు అనుకుంటాం. మనం ఎంతోమందిని మనం గమనిస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, సంపన్నులు అవుతారు అనుకో చాలామంది వచ్చారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, ఇస్తాడు. కానీ నువ్వు అనుకున్నట్టుగా సంపద లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా ఏదో అయిపోవాలని ఆలోచనతో వస్తూ ఉంటారు. అవేమి కూడా నీ దగ్గర నెరవేరవు. ఎందుకంటే దేవుడు నీ అక్కర కొలది ఇచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు తన కృపా సమృద్ధిలో నుంచి మన జీవితాలకు ఏదైతే అవసరమో దాన్ని ఇస్తాడు. నీకు కొరత లేకుండా చేసేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా లేమి లేకుండా చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరు, నాకు లేమి కలగదని చెప్పాడు. యెహోవా నాకు కాపరు కాబట్టి నాకు లేమి కలగదు. కారణం ఏంటంటే కొరతలు తీర్చేవాడు ఆయన. కొరతలు తీర్చేవాడు ఆయన. నీ లేమిని తీసివేసేవాడు ఆయన. నీ అక్కర ఏదైతే ఉందో ఆ అక్కరను తీర్చేవాడు ఆయన. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మరి అనారోగ్యంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు ఆ అక్కర్లను తీర్చే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనము దేవుని దగ్గరకు వచ్చి ఆయనకి ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర మనము బ్రతిమలాడుకున్నప్పుడు, మరి దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనం పోగొట్టుకున్నది మనకు మళ్ళా దొరికేదిగా ఉంటుంది అని చెప్తున్నాను. మనకు పోగొట్టుకునేది తిరిగి మనం పొందాలంటే బుద్ధి రావాలి. పోయింది రావటానికి బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఏమనిపించిందంటే, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోనానా, నేను తిరిగి వెళ్ళి కుమారుడుగా కాకపోయినా కనీసం ఒక సేవకుడుగా పనివాడిగా నేను అక్కడ ఉంటే నా కడుపు నిండా సమృద్ధి అయిన భోజనం దొరుకుద్దని అక్కడికి వెళ్ళినప్పుడు భోజనం మాత్రం కాదు, సేవకుడుగా పనివాడుగా కాదు, కానీ తిరిగి వాడు ఏమైతే పోగొట్టుకున్నాడో ఆ కుమారత్వాన్ని పొందాడు. వాడు ఏమైతే పోగొట్టుకున్నాడో ఆ గౌరవాన్ని పొందాడు. వాడు ఏమైతే పోగొట్టుకున్నాడో ఆ యొక్క స్థితిని మరలా వాడు పొందగలిగాడు. ఆ గౌరవం, ఆ స్థితి, ఆ కుమారత్వాన్ని తిరిగి వాడు పొందగలిగాడు అన్నమాట. కనుక మనము కూడా ఒకవేళ సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా సాతాను మనల్ని యోబులాగా ఒకవేళ శోధించినట్లయితే, మనం ఎవరు కూడా యోబంతా నీతిమంతులు యథార్థవంతులు లేవు. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఏమని, నా కుమారుడైన యోబును చూసావా, అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పినప్పుడు సాతాను అనుకుంది, వాడి యథార్థత అంతా, వాడి నీతి అంతా, వాడి భయభక్తులు అంతా దేవుని యందు వాడి యొక్క అంటే ఆ యొక్క చెడుతనాన్ని ఎంతసేపు విసర్జిస్తాడు చూద్దాం అనుకొని వచ్చింది. కానీ అన్నీ తీసేసినా కానీ యోబు మాత్రము దేవుని యందు యథార్థతను విడిచిపెట్టలేదు. దేవునిలో తనకున్న నీతిని ఆయన వదిలిపెట్టలేదు. దేవుని మీద ఉన్న భక్తిని ఆయన వదిలిపెట్టలేదు. చివరికి ఎందుకయ్యా దేవుని దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పినప్పుడు భార్య ఆయన భక్తిని విడిచిపెట్టలేదు. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు. దేవుడి నుంచి మనం మేలును పొందవచ్చునా కీడును అనుభవించదగదా? దేవుడి నుంచి మేలు పొందాం కదా, ఒకవేళ కీడు వస్తే మనం అనుభవించదగదా అని చెప్పారు. చివరికి ఆయన చెడుతనమును విసర్జించిన వాడు ఏ తప్పిదము చేయలేదని చెప్తున్నారు. తర్వాత యోబు గ్రంథం చదవండి, అనేకమైనటువంటి సంఘటనలు యోబు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చెడుతనాన్ని విసర్జించాడు ఆయన. కనుక అతను ఏం పోగొట్టుకున్నాడో దాన్నల్లా తిరిగి దేవుడు అతనికి రెండంతలుగా ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. మన యొక్క యోబు గ్రంథాన్ని చదివినప్పుడు 42వ అధ్యాయంలో ఆ చివరి మాటలు మనం చదువుతూ ఉంటే ఏమైతే పోగొట్టుకున్నాడో రెండంతలుగా మరియు యోబుకు
పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసను అని జ్ఞాపకం చేస్తున్నాము. దయచేసాడు. ఏమిచ్చాడయ్యా అంటే, యోబు మొదట ఆశీర్వించబడిన కంటే మరి అధికముగా ఆశీర్వించను. అతని వద్ద 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అతనికి ముందున్న వాటికంటే కూడా రెట్టింపునిచ్చాడు. అతనికి ముందు ఎన్ని ఉన్నాయట? 7,000 గొర్రెలు ఉన్నాయట, 3,000 ఒంటెలు ఉన్నాయట, 500 జతల ఎడ్లు ఉన్నాయట, 500 ఆడ గాడిదలు ఉన్నాయట. కానీ ఇప్పుడు వాటికి రెట్టింపునిచ్చాడు. పిల్లల్ని అయితే తిరిగి 7 కుమారులను మగల, 3 కుమార్తెలను అంతకుముందు ఎలాగైతే ఉన్నారో ఆ కుమారుని సంతానాన్ని అయితే అదే ఇచ్చాడు. కానీ ఆస్తిని మాత్రం రెట్టింపు చేశాడు. కనుక మనము కూడా మన జీవితాల్లో దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారులాగా, పోగొట్టుకున్న నాణ్యము దొరికినటువంటి ఆ స్త్రీలాగా, యోబు వలె మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన కోసం జీవించే వారంగా మనం ఉండగలిగినట్లయితే ఏది పోయినా సరే మనం దేనికి చింతపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే, మీరు భూమి మీద దేన్నైతే నా కొరకు పరిత్యాగం చేస్తారు, వదిలిపెడతారు, నా కొరకు ఏదైతే మీరు నష్టపోతారో దానికి 100 నేను పరలోకమందు మీకు అధికం చేస్తానని ప్రభువు చెప్పారు. కనుక భూమి మీద ఉన్నటువంటి దానికంటే కూడా పరలోకమందు అధికం చేస్తానన్నాడు. కనుక దేని విషయంలో కూడా మనం భయపడకుండా దేవుని యందు యథార్థతను, దేవుని యందు నీతిని, దేవుని యందు భయభక్తులను, దేవునిలో ఉండి చెడుతనాన్ని విసర్జించి యోబు వలె మనము కూడా మనం జీవించినట్లయితే దేవుడు మన పక్షాన నుండి మనకు సహాయం చేశాడు. ఆ 2 ఆశీర్వాదాన్ని పొంది, పోగొట్టుకున్న దానికంటే కూడా అధికాన్ని పొంది దేవుని యొక్క బిడలంగా మనము దేవుని మహింపరిచే వారంగా ఉన్నాం. కనుక మనము కూడా మన జీవితాల్లో అలాంటి భాగ్యాన్ని పొందేటట్టుగా, ఒకవేళ సాతాను నష్టపరిచినా, మనల్ని మనం నష్టపరుచుకున్నా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో కావలసిన రెట్టింపునిచ్చేవాడు. కనుక అలాంటి కృప దేవుడు దయచేసినట్టుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు అప్పగించుకొని ఆయన ద్వారా ఆ మేలులు మనం పొందటానికి మమ్మల్ని సిద్ధపరచుకోవడం అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అందరం తల వచ్చి దేవుని దగ్గర ప్రార్థన